అది ఏమనగా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని హృదయములో విశ్వసించేయడలా నీవేం చేయబడతావు? రక్షింపబడతావు. కాబట్టి రక్షణ అనేది అందరికీ దేవుడు ఉచితముగా ఇచ్చాడు. రక్షణ అనేది దేవుడు ఏం చేశాడు? ఉచితముగా ఇచ్చాడు. అయితే ఈ రక్షణ పొందాలి అని అంటే ఏమన్నాడు? ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అంటే వాక్యము ఎక్కడో లేదు, వాక్యము ప్రతివాని హృదయములో దేవుడు ఉంచాడు, నోటిలో ఉంచాడు, హృదయంలో ఉంచాడు. ఏది? ప్రకటించు విశ్వాస వాక్యం. అయితే రాయబడింది ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అంటే నీతి కలగాలంటే హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. రక్షణ కలగాలంటే ఏం చేయాలి? నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి అంటే బైబిల్ ఏం చెప్పింది ఇక్కడ చూడండి, 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపని నీ హృదయం విశ్వసించినట్లా నువ్వేం చేయబడతావు? రక్షించబడతావు కదా. రక్షణ దేవుడు అందరికీ ఉచితంగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, విశ్వసించువాడెవడు సిగ్గుపడడంట. విశ్వసించేవాడెవడు సిగ్గుపడడు. ఎందుకని అని అంటే చూడండి, 12వ వచనం మధ్య భాగం. తనకు ఒక్క ప్రభువే అందరికి ప్రభువైంది, తనకు ప్రార్థన చేయవలన ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపుటకు ఏంటి? ఐశ్వర్యవంతుడు. అంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేస్తే, ఏ వ్యక్తి అయినా విశ్వసిస్తే వారికి తక్కువ కాదు, వీళ్ళకి ఎక్కువ కాదు. ఇందులో ఏది? యూదుడని లేదు, గ్రీస్ దేశస్తుడని లేదు, భారతీయుడని లేదు, లేకపోతే నైజీరియా వాడని లేదు, లేకపోతే జాతి లేదు, మతం లేదు, రంగు లేదు, అందరూ దేవుని దృష్టిలో ఎవరు? సమానం. అయితే ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే 14 వచ్చి వారు విశ్వసింపవానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారు ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. అది సువార్త ప్రకటించకపోతే రక్షణ